రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. దాన్ని రీచ్ కాలేనప్పుడు ఏం చేస్తారంటే ఎమోషన్ క్రియేట్ చేస్తారు. మోడీ వచ్చిన తర్వాత మిత్ర దేశాలు పెరగడం కూడా భారత్ కి అది ఆయనకు ఒక పెద్ద పిల్లర్ అవుతుందా, బలం అవుతుందా? అట్లా అనడానికి కాదు, బేసిక్ గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న దేశాలు మనకి శత్రువులు కూడా అయినాయి మోడీ వచ్చాక. అది మోడీ మీద కసితో జరిగినటువంటి. కానీ మోడీ వచ్చాక ఒక రాయల్టీ వచ్చింది ఇండియాకి. రాయల్టీ, చక్రవర్తిత్వం అనను గాని ఇదివరకటి రోజుల్లో మన ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు బిక్కు బిక్కుమంటుండేవాడు. ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఉండేది మన ప్రధానమంత్రి. వీళ్ళల్లో ఫీలింగ్ ఏంటంటే మనం ఏదో ఆఫ్టర్ ఆల్ చిన్న దేశం, ఏదో మన ఆర్థిక పరిస్థితిగా చూస్తే మనం ఏదో చిన్న దేశం అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. మన అసలు క్రెడిట్ ఏంటన్నది వాజ్పేయి చెప్పాడు. నువ్వు 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని కాదు, నువ్వు నా మీద ఆంక్షలు పెడితే పోయేది నువ్వురా అన్నాడు అమెరికాని అణు పరీక్షలు చేశాక. అంటే మనం బార్గెనింగ్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది జనంతో. అది వాజ్పేయి చెబితే మోడీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాధినేతల్ని ఎవడైనా, యూరప్ దేశాల్లో ఎవడైనా సరే మోడీతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు. మోడీ ఎసెన్షియల్ వాళ్ళకి. G7 అనేది మనం కాదు, వాస్తవంగా మనం G7లో ఉండాలి. ఎందుకు? ప్రపంచంలో టాప్ 1 అమెరికా ఉంటే, టాప్ 2 చైనా ఉంటే, టాప్ 3 జర్మనీ ఉంటే, టాప్ 4 మనం. కానీ చైనా ఉండదు, మనం ఉండదు.